pulmonary artery which supplies deoxygenated blood to the lungs arise from. Pulmonary artery which supplies deoxygenated blood to the lungs arise from. ఆమ్లజన రహిత రక్తాన్ని మోసుకెళ్ళేటువంటి పుపుస ధమని హృదయంలోని ఏ భాగం నుంచి బయలుదేరుతుంది? ఊపిరితిత్తులకు ఆమ్లజన రహిత రక్తాన్ని మోసుకుపోయేటువంటి పుపుస ధమని గుండెలోని ఏ భాగం నుంచి బయలుదేరుతుంది? రైట్ ఏట్రియం కుడి కర్ణిక, లెఫ్ట్ ఏట్రియం ఎడమ కర్ణిక, రైట్ వెంట్రికల్ కుడి జఠరిక, లెఫ్ట్ వెంట్రికల్ ఎడమ జఠరిక. The right option is రైట్ వెంట్రికల్ కుడి జఠరిక. మూడోది రైట్ ఆప్షన్ కుడి జఠరిక. Pulmonary artery which supplies deoxygenated blood to the lungs arise from right ventricle. ఊపిరితిత్తులకు ఆమ్లజన రహిత రక్తాన్ని మోసుకుపోయేటువంటి పుపుస ధమని కుడి జఠరిక నుండి బయలుదేరుతుంది. గుండెలోని కుడి జఠరిక నుండి బయలుదేరుతుంది. The scientist noticed valves in the leg veins for the first time is that scientist noticed valves in the leg veins for the first time. కాలి సిరల్లో కవాటాలను గుర్తించినటువంటి మొట్టమొదటి శాస్త్రవేత్త ఎవరు? కాలి సిరల్లో కవాటాలను గుర్తించిన మొట్టమొదటి శాస్త్రవేత్త ఎవరు? గైరోలమా ఫాబ్రిసి, విలియం హార్వే, మార్సెల్లో మాల్ఫిగి, ఆండ్రియస్ వెసాలియస్. గైరోలమా ఫాబ్రిసి, విలియం హార్వే, మార్సెల్లో మాల్ఫిగి, ఆండ్రియస్ వెసాలియస్. రైట్ ఆప్షన్ ఈజ్ గైరోలమా ఫాబ్రిసి. Gyroloma fabrici noticed valves in the leg veins for the first time. గైరోలమా ఫాబ్రిసి మొట్టమొదటిసారిగా కాలి సిరల్లో కవాటాలను గుర్తించారు. Who noticed by dissecting dead bodies of human beings that the valves in blood vessels are one-way valves? Who noticed by dissecting dead bodies of human beings that the valves in blood vessels are one-way valves? రక్తనాళాల్లో ఉన్నటువంటి కవాటాలు ఏకదిశా కవాటాలని మృతదేహాలను కోసి ఎవరు పరిశోధించారు? ఏ శాస్త్రవేత్త మానవ మృతదేహాలను కోసి రక్తనాళాల్లోని కవాటాలు ఏకదిశా కవాటాలని తెలిపారు? గైరోలమా ఫాబ్రిసి, విలియం హార్వే, మార్సెల్లో మాల్ఫిగి, ఆండ్రియస్ వెసాలియస్. గైరోలమా ఫాబ్రిసి, విలియం హార్వే, మార్సెల్లో మాల్ఫిగి, ఆండ్రియస్ వెసాలియస్. The right option is William Harvey. William Harvey noticed by dissecting dead bodies of human beings that the valves in blood vessels are one-way valves. మృతదేహాలను విచ్ఛేదనం చేసి మానవుడి యొక్క రక్తనాళాల్లో ఉన్నటువంటి కవాటాలు ఏకదిశా కవాటాలను తెలియజెప్పిన శాస్త్రవేత్త గైరోలమా ఫాబ్రిసి శిష్యుడైన విలియం హార్వే. The blood cells that can squeeze out of the capillary wall are రక్తకేశనాళిక గోడల గుండా బయటకు రాగలిగే రక్త కణాలు ఇవి. రక్తకేశనాళిక గోడల గుండా బయటకు రాగలిగే రక్త కణాలు ఇవి. రెడ్ బ్లడ్ సెల్స్ ఎర్ర రక్త కణాలు, వైట్ బ్లడ్ సెల్స్ తెల్ల రక్త కణాలు, బ్లడ్ ప్లేట్లెట్స్ రక్త ఫలకికలు. ఆల్ ద అబౌవ్ పై వన్నీ. The right option is white blood cells తెల్ల రక్త కణాలు. The blood cells that can squeeze out of the capillary walls are white blood cells. రక్త కేశనాళికల గోడల గుండా బయటకు రాగలిగే రక్త కణాలు తెల్ల రక్త కణాలు. When the walls between the atria and ventricle are closed forcibly, we listen the sound of heart as. When the valves between the atria and ventricles are closed forcibly, we listen the sound of heart as.
ఎప్పుడైతే హృదయంలోని కర్ణికలు మరియు జఠరకుల మధ్య ఉన్నటువంటి కవాటాలు మూసుకుంటాయో అప్పుడు వచ్చే శబ్దము లబ్, డబ్, లబ్ డబ్, టబ్, లబ్ డబ్, లబ్ డబ్, టబ్. ఆన్సర్ లబ్. Lub. When the walls between the atria and ventricle are closed forcibly, we listen the sound of heart as lub. బలవంతంగా కర్ణికలు మరియు జఠరకుల మధ్య ఉన్నటువంటి కవాటాలు మూసుకుపోయినప్పుడు మనకు లబ్ అనే శబ్దం వినబడుతుంది.